నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో 210 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. పాల్గొన్న ప్రజాప్రతినిధులు అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికి తలమానికమని వ్యాఖ్య. రాష్ట్రంలో గాలి మారిపోతుందని వైఎస్ఆర్సీపీ పార్టీపై విమర్శలు చేసిన టీడీపీ చంద్రబాబు. రాష్ట్రంలో తుగ్లక్ పనైపోయిందని వెల్లడి. జగన్ను ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు. నగరంలో అత్యంత వైభవోపేతంగా అజ్మీర్ షరీఫ్ కాజా ఉరుసు మహోత్సవాలు. కనుల పండగగా కాజాబాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు. భక్తి శ్రద్ధలతో గంధం జెండా ఉత్సవం కార్యక్రమం నిర్వహణ. దళితులకు రాజ్యాంగబద్దంగా అమలు కావాల్సిన పథకాలను రద్దు చేసి ఏ మొహం పెట్టుకుని అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తావని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తొలగించి జగన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చి అంబేద్కర్ ను అవమానపరిచారని విమర్శ. విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 210 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికి కాదు దేశానికి తలమానికమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. చరిత్రను తిరగరాసేలా మరెందరికో 100 ఏళ్ల పాటు స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు 210 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు అందరూ హాజరయ్యారు. అలాగే రాష్ట్రంలో నుంచి నలుమూలల నుండి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అంబరాన్ని తాకేలా విజయవాడలో మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోవటమే కాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం మహాశిల్పం అని అభివర్ణించారు. మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చటానికి, సంఘ సంస్కరణలకు, పెత్తందారీ భావాలపై తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ఆ మహాశిల్పం నిరంతరం స్ఫూర్తినిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్దదని అన్నారు. అది 81 అడుగుల వేదికపై ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం అంటే 210 అడుగుల ఎత్తైన విగ్రహమని తెలిపారు. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రను మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయని తెలిపారు. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అంబేద్కర్ గారు జన్మించి 133 సంవత్సరాల తరువాత కూడా, అంబేద్కర్ గారు మరణించిన 68 సంవత్సరాల తరువాత కూడా ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కింద, సామాజిక న్యాయ మహాశిల్పం కింద ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకు చేస్తా ఉన్నాము? కారణం, ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా
మన అడుగు రాష్ట్రంలో గాలి మారుతుందని వైసీపీపై టీడీపీ చంద్రబాబు విమర్శలు చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పనైపోయిందని అన్నారు. జగన్ ను ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి జిల్లా వెంకటగిరిలో రా కదలిరా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రా కదలిరా అని పిలుపునిస్తే వెంకటగిరి గర్జించిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గాలి మారుతుందని అన్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరని, రాష్ట్రంలో ఏ ఒక్క రైతు అయినా బాగున్నాడా, ఏ ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా, ఏ మహిళకైనా ఆనందంగా ఉందా అని ప్రశ్నించారు. కనీసం సంక్రాంతి కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇవాళ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు జీతాలు పెంచమని అడిగే పరిస్థితిలో కూడా లేరని, 1వ తారీఖున జీతం వస్తుందా లేదా అని ఆందోళన ఉన్నారని చంద్రబాబు వివరించారు. అడిగితే జైలుకు పంపుతారు కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారని వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి 1000 తప్పులు చేశారని, ఈ సీఎంను ఇంకా భరించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో వ్యాపారులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో ఏ కులం వారు బాగాలేరని, ఇక్కడ రెడ్లు కూడా ఉన్నారని, వారి పరిస్థితి కూడా బాగాలేదని అన్నారు. ఏ మతం వారైనా, ఏ ప్రాంతం వారైనా బాగున్నారా, అందరూ మునిగిపోయారు అంటూ చంద్రబాబు ప్రసంగించారు. పదవి కోసం కాదు, ఇంకోటి కాదు, ప్రజాహితం కోసం అడిగితే ఆయన అక్కడి నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చింది. ఏ పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి సీనియర్ నాయకులను కూడా లెక్క పెట్టుకొని అహంభావం ఎవరిది? అహంభావం అవునా కాదా? అహంకారం అవునా కాదా? ఈయన వల్ల లాభం ఉందా ఈ రాష్ట్రానికి? ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా 5 ఏళ్ల నుంచి పోరాడాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు, అవునా కాదా? చరిత్రలో ఈ తుగ్లక్ 1000 తప్పులు చేశాడు. ఇంకా భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. భరించే శక్తి మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికి ఓటుంది. వజ్రాయుధం 82 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎక్కడికక్కడ ముందుకు వచ్చి అహంకార విధ్వంస తుగ్లక్ పాలకుణ్ణి తరిమేయడానికి రా కదిలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక ఇంట్లో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటి పెద్ద సక్రమంగా లేకపోతే ఆ ఇల్లు బాగుపడుతుందా తమ్ముళ్ళు అని నేను అడుగుతున్నా. ఆ కొంపగా గుల్లైపోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక సీఎం, ఒక పాలకుడు విధ్వంసకారుడైతే ఆ రాష్ట్రం ఏమవుతుందని అడుగుతున్నా. బలైపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేడు రాష్ట్రంలో ఇదే జరిగింది. ఒకసారి చూడండి, నేను అడుగుతున్నా, ఇక్కడ ఏ రైతైనా బాగున్నాడా? ఏ యువతకైనా ఉద్యోగం వచ్చిందా? ఏ మహిళలన్నా ఆనందంగా ఉన్నారా? నిత్యావసర వస్తువుల ధరలన్నీ అందుబాటులో ఉన్నాయా మీకు? కష్టాలు ఉన్నాయా లేదా మీకు? పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి వచ్చిందా? నిన్నే సంక్రాంతి పండుగ అయింది, పండుగ కూడా చేసుకోలేకపోయాం. నేనుంటే సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్లు అన్ని ఇచ్చేవాడు, అన్ని పోయినా. ఈరోజు అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకే భోజనం పెట్టా, అది పోయింది, ఎవరా కాదా? ప్రభుత్వ ఉద్యోగులు బాగున్నారా? వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది జీతాలు పెంచమని అడిగే పరిస్థితులు లేరు. 1వ తారీఖు జీతం వస్తుందా లేదా అడిగితే మళ్ళా జైలు పోతాం కాబట్టి అడగకుండా రాజీ పడే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అజ్మీర్ షరీఫ్ కాజా గరీబ్ నవాజ్ మహమూదుల్లా వారి ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. కన్నుల పండుగగా కాజాబాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి.
భక్తి శ్రద్ధలతో గంధం జెండా ఉత్సవ కార్యక్రమం జరిగింది. వందలాది మందికి ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థాన ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ కాజా బాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలు అజ్మీర్ షరీఫ్ కాజా గరీబ్ నవాజ్ మహమ్మతుల్లా వారి ఉరుసు మహోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఉరుసు ఉత్సవాల సందర్భంగా గంధం జెండా మహోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యధామం హజరత్ క్వాజా మొయినుద్దీన్ చిస్టీ హసన్ సంజరీ రజీ అల్లాహు అనుహు మహతుల్లా వారి పవిత్ర దర్గా పేరును అజిత్ సింగ్ నగర్ లో ఆశ్రమం స్థాపించి మత సామరస్యానికి ప్రతీకగా శాంతికి చిహ్నం నినాదంతో అనేక సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆశ్రమం వ్యవస్థాపక ధర్మకర్త సీనియర్ జర్నలిస్టు పఠాన్ బాబ్జీ ఉమర్ ఖాన్ తొలి ప్రార్థన చేసి అతిథులకు ఇస్లాం సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. ముఖ్య అతిథులుగా హాజరైన సుఫీ మత గురువులు అల్తాఫ్ బాబా, పశ్చిమ ఎమ్మెల్యే సెంట్రల్ ఇన్ఛార్జు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా ఎమ్మెల్సీ జనాబ్ ఎండి రుహుల్లా, ప్రముఖ వ్యాపారవేత్త చెన్నుపాటి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజ, 59వ డివిజన్ కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా హఫీజుల్లా, కాజాబాబా ఆశ్రమం కమిటీ ప్రతినిధులు అలంపూర్ విజయ్ కుమార్లు పాల్గొన్నారు. వివిధ హోదాలలో ఉన్న అధికారులు ప్రత్యేక దువ్వా అనంతరం వందలాది మందికి ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో మత సామరస్యానికి ప్రతీకగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్ర కలిగినటువంటి కొండపల్లి మున్సిపాలిటీ ఏరియాలో 427వ ఉరుసు మహోత్సవం హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై. ఈ ఉరుసు మహోత్సవానికి భక్తులు కులమతాలకు అతీతంగా దర్గా అనేది రామతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం అన్ని మతాలు కలిగినటువంటి వ్యక్తులు సూఫీయిజంలో అందరూ దర్గాకు వస్తారు. మసీదు అనేది ముస్లిమ్స్ మాత్రమే వెళ్తారు, కానీ దర్గా అనేది కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు. మొహమ్మద్ ప్రవక్త గారి వంశీకులైనటువంటి హజరత్ సయ్యద్ షా బుఖారీ రహమతుల్లా అలై 500 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశానికి రావటం, ఇక్కడ వారు ఎన్నో మహిమలు చూపించి చాలామందికి మంచి మార్గాన్ని చూపించి చాలామందికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆదుకుంటూ వారికి ఎటువంటి ఆపద వచ్చినా కూడా వారు సజీవంగా ఆనాడు బతికి ఉన్నప్పుడు కూడా అదేవిధంగా సేవ చేశారు, ప్రజలకు మేలు చేశారు. వారి సమాధిలో వెళ్ళిపోయిన తర్వాత ఉరుసు అంటే సమాధిలో వెళ్ళిపోయి దర్గాకి వచ్చేసిన భక్తులకు అందరికీ నమస్కారం. ఇవాళ హజరత్ సయ్యద్ షా బుఖారీ ఔలియా 427వ ఉరుసు మహోత్సవంకు సంబంధించి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. హజరత్ సయ్యద్ షా బుఖారీ ఔలియా వారి ఉరుసు మహోత్సవాలు గత 500 సంవత్సరాల పైబడి కూడా కుల మతాలకు అతీతంగా నిర్వహించడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఉరుసు ఉత్సవాల్లో వచ్చే 2 నుంచి 3 లక్షల మందికి ఏర్పాటుతో పాటు భోజన వసతి సౌకర్యాలు అల్తాఫ్ బాబా గారి ఆధ్వర్యంలో, అలాగే ఉరుసు ఉత్సవ కమిటీ అందరూ కలిసి బాబా గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ఉరుసు ఉత్సవాలకి ప్రత్యేకంగా పెద్ద వయసు వాళ్ళు, ముసలి వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, హ్యాండిక్యాప్స్ ఇలాంటి వాళ్ళకి, విడిచిపైన నడవలేని వాళ్ళకి డాక్టర్ ఎన్టీటీపీఎస్ వారి తరఫున ఈ కింద నుంచి తాత్కాలిక దారి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా భక్తులు దృష్టిలో పెట్టుకొని ఉపయోగించుకొని బాబా గారి ఉరుసులో పాల్గొని దీవెనలు పొందాలని కోరుతున్నాను. నా ఎస్టీ అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ దళితులకి ద్రోహం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు మండిపడ్డారు. దళితుల్ని రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి ఏ మొహం పెట్టుకుని విగ్రహ ఆవిష్కరణ చేశారని ప్రశ్నించారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని 4 ఏళ్ల పాటు అటకెక్కించి అంబేద్కర్ పేరు తొలగించి జగన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చి అంబేద్కర్ ను అవమానపరిచారని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో వైకాపా ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ శ్రేణులు, ఎస్ఎస్ఎల్ నాయకులు నిరసన తెలిపారు.
కోడికత్తి శ్రీనికి న్యాయం చేయాలని దళితులపై దమనకాండ ఆపండి అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయం నుండి ఏ కాలనీ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి సైకో పాలనలో దళితులపై దాడి జరగని రోజు లేదని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో దళితులపై రోజుకో దాడి చేశారని, అసాంఘిక శక్తులు, అధికార పార్టీ, రౌడీ మూకలు దళితులపై దమనకాండ సాగిస్తున్నా ఎటువంటి చర్యలు లేవని మండిపడ్డారు. 4.5 దళితులపై 6,000కు పైగా దాడులు, 188 మంది దళితుల్ని హత్య చేశారని అన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఊదరకొట్టే జగన్ పాలనలో వారానికి 4 దళితులు హత్యలు, 6 హత్య యత్నాలకు, రోజుకిద్దరు దళితులు దాడులకు, వారానికి 3 దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని ఆరోపించారు. 7,748 దళిత యువకులు ప్రయోజనం పొందిన ఇన్నోవా కార్ల పథకం రద్దు చేసిన ద్రోహి జగన్ రెడ్డి అని తెలిపారు. సొంత నియోజకవర్గ పులివెందలలో నాగమ్మ అనే దళిత మహిళపై అత్యాచారం చేసి హత్య చేస్తే నిందితుల్ని నేటికి అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఏపీ దేశంలోనే నెంబర్ 1గా ఉందని తెలిపారు. కోడికత్తి శ్రీనుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమ కేసు బనాయించి ఎన్నికల్లో గెలవాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటానికి కోడికత్తి డ్రామా ఆడి జగన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచాడు. బాబాయిని గొడ్డలతో చంపించి ఇవాళ సానుభూతి ఓట్లతో 151 సీట్లు ఒక్క ఛాన్స్తో అధికారంలోకి వచ్చి 27 దళిత సోదరులకి సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పిల్లలు చదువుకుంటే తీసేశాడు. ఇవాళ ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం అన్యాయంగా ఒక ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసిన వాడు అధికార పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడు. ఒక నాగమ్మ గురించి చెప్పాలా, ఒక కిరణ్ గురించి చెప్పాలా, ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి చెప్పాలా, ఒక ఓం ప్రకాష్ గురించి చెప్పాలా, డాక్టర్ సుధాకర్ గురించి చెప్పాలా. ఎన్ని చెప్పినా కూడా జగన్ రెడ్డి నువ్వు ఎస్సీ సోదరుల మీద, దళిత కుటుంబాల మీద, దళితుల మీద చేసిన దుర్మార్గాలు అన్నీ కావు. ఇవన్నీ ఎండగట్టాలనే మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, దళిత సంఘాలు ఇప్పుడు దాకా కూడా జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు విపరీతంగా జరిగినాయి. ఈరోజు విజయవాడలో అంబేద్కర్ బొమ్మ ఆవిష్కరణకి వెళ్తున్నారు చాలామంది. నేను ఒకటే చెప్తున్నా దళితులకి, అయ్యా మీరు అక్కడ కట్టింది అంబేద్కర్ బొమ్మ కాదు, దళితుల సావు మీద అంబేద్కర్ బొమ్మను కట్టాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, మన మీద ఎస్సీ చట్టాన్ని, ఎస్సీ ఎస్టీ మీద చట్టాన్ని మన మీదే పెట్టాడు. ఎస్సీల మీద ఎంత దౌర్భాగ్యం. ఈరోజు ఆలోచించండి. ఈరోజు శిరోమండలం కానీ, దళితుల మీద అత్యాచారాలు కానీ, డోర్ డెలివరీ కానీ అతి దారుణంగా చేయించాడు. ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్లో కానీ, ఏ మీటింగ్లో కానీ దళితుల గురించి మాట్లాడిన ఒక్క మాట కూడా లేదు జగన్మోహన్ రెడ్డి. మేము అందుకని జగన్మోహన్ రెడ్డికి పేరు పెట్టుకున్నాం, దళిత ద్రోహి జగన్ రెడ్డి అని. ఈరోజు పల్లెకి ప్రతి గూడాన్ని కూడా మేము చెబుతున్నాం. ఈరోజు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మనకెక్కడా కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వల్ల చావులే కానీ మేలు ఎక్కడా జరగలేదు. దయచేసి 2024లో గద్దె దింపాలి జగన్మోహన్ రెడ్డిని అని మిమ్మల్ని అందరినీ. కేఎల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి తానేటి వనిత విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత విద్య చదువుకోవాలనుకునే మెరిట్ విద్యార్థుల్ని మరింతగా ప్రోత్సహించాలని మంత్రి కోరారు. కేఎల్డెం యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లో ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత శుక్రవారం విడుదల చేశారు. విజయవాడ మ్యూజియం రోడ్లోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేఎల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇంజనీర్లు దేశ అభివృద్ధికి, సమాజ పురోగతికి ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించేందుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహించడం హర్షణీయమని అన్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ మెరిట్ విద్యార్థుల్ని ప్రోత్సహించి ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశం కల్పించేందుకు కేఎల్ యూనివర్సిటీ జాతీయ స్థాయిలో 3 దశలుగా పరీక్షల్ని నిర్వహిస్తుందని తెలిపారు. మొదటి దశలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఈ రోజు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అలాగే 2వ దశ పరీక్షల్ని ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు.
విద్యార్థులు తాము నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్షల్లో పాల్గొని ఉత్తమమైన ర్యాంకులు పొందడం ద్వారా కేఎల్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ ద్వారా చదివే అవకాశం పొందవచ్చని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో ఏటా నిర్వహిస్తున్న పరీక్షల్లో 1,00,000 మందికి పైగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్స్ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్ వెంకట్రావు, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, యూనివర్సిటీ ఈసీఈ విభాగం అధిపతి డాక్టర్ సుమన్ పాల్గొన్నారు. యూనివర్సిటీలో ప్రవేశం కోసం ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షల షెడ్యూల్ను కూడా మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కేఎల్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అంటేనే మీ అందరికీ తెలుసు, మరి భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పేరు, పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందించే ఒక యూనివర్సిటీగా పేరుగాంచింది. మరి యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలందరూ కూడా చాలామంది నేను కూడా కొంతమందిని రికమెండ్ చేస్తూ ఉంటాను ఇక్కడికి, మా వాళ్ళకి సీట్స్ కేటాయించండి అని చెప్పి. నిజంగానే యాజమాన్యం కూడా మంచిగా స్పందిస్తూ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన బ్రాంచెస్లో సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఆ చదివిన పిల్లల ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. చాలా ఎడ్యుకేషన్ అంతా కూడా బాగుంటుంది, ఇక్కడ మేనేజ్మెంట్ బాగుంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయని చెప్తూ ఉంటారు. మరి ఇంత చక్కటి యూనివర్సిటీలో ఈ రోజున పిల్లలందరికీ కూడా మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం, వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం అనేది మరి ఏ యూనివర్సిటీలో కూడా నేను ఇది వినలేదు. ఈ కేఎల్ యూనివర్సిటీలో చక్కగా మరి ఈ ఫెసిలిటీస్ ఇస్తూ పిల్లల్ని చదువుకునే విధానంలో ఎంకరేజ్ చేయడం అంటే నిజంగా ఈ రోజున చదువు యొక్క విలువ తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధానంలో ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం. మరి ఈ యూనివర్సిటీ ఇంకా ఎంతోమంది విద్యార్థులకి చక్కటి విద్యను అందించి ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున ఈ రిజల్ట్ రివీల్ చేయడానికి నన్ను పిలిచినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయిన కేఎల్ ట్రిప్లీ ఫార్మాట్ని, అలాగే కేఎల్ మ్యాటు, కేఎల్ శాటు, కేఎల్ హ్యాట్ అనేది డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, అలాగే మేనేజ్మెంట్ కావనండి, హ్యుమానిటీస్ అవనండి, ఇంజనీరింగ్ అవనండి, అలాగే సైన్సెస్ అవనండి, వీటిలన్నిటికీ కూడా ఇండియా వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. సో ఆ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇవాళ మన మినిస్టర్ గారి ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిలందరికీ కూడా మార్క్స్తో పాటు ర్యాంక్స్ కూడా వస్తాయి. సో వీటిలో పెర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సెకండ్ ఛాన్స్గా వాళ్ళకి బెటర్మెంట్గా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కేఎల్ ఫేజ్ 2 అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చిన మార్క్స్ని బేస్ చేసి అలాగే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కేఎల్ ట్రిప్లీ సెకండ్ ఫేజ్ అనేది ఎగ్జామినేషన్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఇవాళ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా పిసిసి చీఫ్ షర్మిల ఏపీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 20-21 తేదీల్లో షర్మిల ఏపీలో పర్యటించనున్నారు. 20న ఇడుపులపాయలో షర్మిల బస చేయనున్నారు. 21న విజయవాడలో పిసిసి చీఫ్ గా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారి ఏపీలో పర్యటించబోతున్నారు. 2 రోజుల పాటు ఏపీలో ఆమె పర్యటించనున్నారు. ఈ నెల 20-21 తేదీల్లో ఆమె పర్యటన కొనసాగనుంది. ఈ నెల 20న మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆమె కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకుని సాయంత్రం 4 గంటలకు తన తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 21వ తేదీ ఉదయం కడప నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు విజయవాడలో పిసిసి చీఫ్ గా ఆమె బాధ్యతల్ని స్వీకరిస్తారు. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు పార్టీ హైకమాండ్ ఏపీ అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించింది. గిడుగు రుద్రరాజు స్థానంలో పిసిసి చీఫ్ గా నియమించింది. రుద్రరాజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులయ్యారు. విజయవాడ నడిబొడ్డున గంజాయి కలకలం రేపింది. ప్రకాశం బ్యారేజీపై 2 గంజాయి బాక్సులు పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నడి రోడ్డుపై గంజాయి ప్యాకెట్లు పడిపోవటం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అయోధ్య ఆలయం ప్రారంభం రోజున సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన తెలిపారు. దేశమంతటా అయోధ్యలో రామాలయం ప్రారంభం కోసం ఎదురు చూస్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోజున సెలవు దినంగా ప్రకటించారని తెలిపారు. అయోధ్య రామాలయం ప్రారంభం రోజున ఆంధ్రప్రదేశ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ఈ నెల 22న సెలవు దినంగా ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరారు. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ ప్రారంభం సందర్భంగా ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి
140 కోట్ల పైబడి ప్రజలందరూ మతాలు కులాలకు సంబంధం లేకోకుండా రామరాజ్య స్థాపకుడైనటువంటి శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తారు, పూజిస్తారు, వారి ఆలోచనను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఒక పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ అందులో భాగస్వాములు కావాలని భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హిందువుల మనోభావాలు, హిందువుల భక్తి శ్రద్ధలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరి పాటించాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తుంది. తక్షణ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ కోరుతుంది. నగరంలో ఇరు వర్గాల వివాదంలో ఉన్న స్థలానికి సంబంధించిన ఒక వర్గానికి అనుకూలంగా సర్వే పత్రం అందించాలని అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వివాదంలో ఉన్న స్థలం ఒకవైపు ఎలా చేస్తారని మంగళగిరి రెవెన్యూ అధికారిని ప్రశ్నిస్తే కలెక్టర్ ఒత్తిడి అంటూ దాటేస్తున్నారని అన్నారు. అధికారి బదిలీకి ముందు ఒకరికి అనుకూలంగా చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని సమాచారం ఊపందుకుంది. నగర పరిధిలోని జాతీయ రహదారి వెంట ఉన్న 120, 121, 123/1 సర్వే నంబర్లలో వివాదాస్పద స్థలంపై ఉన్నతాధికారుల కన్ను పడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 15 కోట్ల విలువైన స్థలం సర్వే నిర్వహించేందుకు 30 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఇదే స్థలానికి సర్వే నిర్వహించాలని విజయవాడకు చెందిన ప్రదీప్ కుమార్ సాబు స్పందనలో ఫిర్యాదు చేయగా, స్పందన నుంచి కార్పొరేషన్ కు వచ్చిన ఫిర్యాదును పరిశీలించి అధికారులు ఆ స్థలం పొలంగా ఉందని, కన్వర్షన్ కాకపోవడంతో 2-3 దస్తావేజులతో వివాదంగా ఉందని, సర్వే చేయడం కుదరదని తేల్చి చెబుతూ స్పందన దరఖాస్తును తిరస్కరించారు. మరలా అదే ప్రదీప్ కుమార్ సాబు సర్వే కొరకు రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేయగా స్పందించిన రెవెన్యూ అధికారులు ఆగ మేఘాల మీద సర్వేకు ఉపక్రమించడం పెద్దెత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. వివాదంలో ఉన్న మరొక వ్యక్తి తనది స్థలం సర్వే నిర్వహించాలని చెప్పినా అధికారులు మాత్రం గత 4 నెలల క్రితం ప్రదీప్ కుమార్ సాబుకు అనుకూలంగా సర్వే నిర్వహిస్తూ ఉండటంతో సర్వే కొరకు 15 లక్షల నగదు మంగళగిరి సర్వే అధికారులకు ముట్ట చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే చేసిన సర్వే నెంబర్లలో సరైన మార్కింగ్ రాకపోవడంతో పెండింగ్ పడి రెవెన్యూ కోర్టులో ఉండగా ఈ సమయంలో రెవెన్యూ అధికారి బదిలీ అయ్యే ముందు వాయిదాలు వెంటనే వేసి భారీగా ముడుపులు తీసుకొని ఒకరికి అనుకూలంగా రాయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. డిపార్ట్మెంట్ వాళ్ళ నోటీస్ మేరకు మా తెలుగు యువత నాయకుడు గుంటూరు అర్బన్ షేక్ ఫిరోజ్ ఒక సినిమా దాని మీద, ఒక వ్యూహం సినిమా దాని మీద ఎవరో ఒక తెలుగుదేశం సానుభూతి పట్ల ట్వీట్ చేస్తే దానికి రిప్లై ఇచ్చినందుకు సోషల్ మీడియాలో ఆయనకు నోటీస్ ఇచ్చి ఈ పూట విచారాన్ని పిలిపించడం జరిగింది. సిపిసిఐడి పెద్ద కేసులు విచారించాలి కానీ ట్వీట్లు, సోషల్ మీడియా కేసుల గురించి కాదు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ అధికారులు కూడా అదే విధంగా ఉన్నారు. మీరు ఈ విధంగా ఒక రకంగా హింస పెడతాం. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, యువత నేతలను హింసగా పెడుతున్నాం. హింస చేస్తున్నట్టు లెక్క, ఒక హెరాస్మెంట్ చేస్తున్నట్టు లెక్క. మీరు ఎన్ని హెరాస్మెంట్లు పెట్టినా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు కూడా వెనక తగ్గరు. మీకు ఎదురుగా వీరుడిగా పోరాడతారు ప్రతి నాయకుడు కూడా. తప్పకుండా జగన్ రెడ్డి తండ్రి చెత్త పరిపాలన చేసి బంగాళాఖాతంలో ఆయనకంతకు ఆయనే కలిసిపెట్టుగా తయారైపోయాడు ఈ ప్రభుత్వం కూడా. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఖండిస్తూ వెంటనే బేషరతుగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అన్యాయాలు, అరాచకాలు, వాటిని ప్రశ్నిస్తూ మరి ఈ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీలు చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడం కోసం కొత్త రకం పద్ధతిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఏంటంటే అది మరి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని విలన్స్ గా చూపిస్తూ ఎంతో ప్రజా వ్యతిరేకత వచ్చే విధంగా వాళ్ళపై సినిమా తీయమని చెప్పారు. దానికి అనుగుణంగా రామ్ గోపాల్ వర్మ మరి వారిపై అసభ్యమైన సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాడు. తీశాడు కూడా దాదాపుగా. మరి ఆ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నప్పుడు మరి తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారు కోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. దీనిపై మరి మీడియాలో డిబేట్ నిర్వహించిన సమయంలో మరి కొలకపూడి శ్రీనివాసరావు గారు అనే ఒక మేధావి వర్గానికి చెందిన వ్యక్తి
రామ్ గోపాల్ వర్మని ఎవరైనా తల నరికి తీసుకొస్తే ₹1 ఇస్తా అని ప్రకటించిన దానిపై మరి ఈరోజు అన్యాయంగా సిఐడి వారు మేము దానిపై సోషల్ మీడియాలో కామెంట్ పెట్టామని చెప్పి మాపై కేసులు పెట్టారు. అయితే ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటంటే నోరు తెరిస్తే ఏ సభకి వెళ్ళినా కూడా ఎలక్షన్ ముందు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమనంటే నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అంటున్నాడు. మరి మీరు కనుక చూసుకుంటే ఈ కేసులో అన్యాయంగా ఇబ్బందులు పాలవుతున్న వ్యక్తులు ఎవరయ్యా అంటే కొలికిపూడి శ్రీనివాస్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ పెట్టిన కేసులో భాగంగా ఏదైతే తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫిరోజ్ భాయ్ పెట్టిన కేసులు అక్రమ కేసులు ఖండిస్తా ఉన్నాం. అట్లాగే మా యొక్క కోరిక ఏంటంటే, మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ ఏపీ డీజీపీ గారికి కొడతా ఉన్నాం. ఏదో రాష్ట్రాన్ని సమాజాన్ని నాశనం చేస్తున్నాడని చెప్పి రామ్ గోపాల్ వర్మ పైన కొలికిపూడి ఒక మాటతో మాట్లాడచ్చు. ఒకవేళ కామెంట్ పెట్టారో అది కూడా తెలియదు, పెడితే పెట్టవచ్చు, పెట్టకపోయినా సరే మేము కూడా చెప్తున్నాం. గత ఎన్నికలకు 2 నెలల ముందు బాబాయ్ హత్య కేసు చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మని వైసీపీ వాళ్ళే మర్డర్ కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికలు అయిపోయే వరకు రామ్ గోపాల్ వర్మకి 4+4 గన్మెన్లు కేటాయించి భద్రత కలిపాలని కూడా ఈరోజు ఏపీ డీజీపీ గారిని తెలుగు తప్పు పట్టారు. టీడీపీ హయాంలోనే విజయవాడ నగరం అభివృద్ధి జరిగిందని, అందుకు నగరంలోని పంటకాలువ, మహానాడు, టవర్ రోడ్డు, కరెన్సీ నగర్ రోడ్లతో పాటుగా రిటైనింగ్ వాల్ నిర్మాణం, కార్పొరేషన్ ఉద్యోగులకు 010 పద్ధతి ద్వారా జీతాలు ఇవ్వటమని, ఇవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రజలను మభ్యపెట్టడానికి కేశినేని నాని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేశినేని నాని మాటల్ని నమ్మే పరిస్థితిలో విజయవాడ నగర ప్రజలు లేరని తెలిపారు. శుక్రవారం అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుని కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 2009 నుంచి 2014 సంవత్సరం వరకు కృష్ణాలంకలో రిటైనింగ్ వాల్ నిర్మాణం, ప్రతి నెల 11వ తేదీన విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ నియోజకవర్గాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో బుడమేరు ముంపు సమస్యను పరిష్కరించాలని, పశ్చిమ నియోజకవర్గంలో దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చి నిరసనలు చేపట్టామని వివరించారు. 2014 ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీలోకి వచ్చారని, ఎన్నికల్లో ఎంపీగా కేశినేని నాని, ఎమ్మెల్యేగా తాను గెలిచానని చెప్పారు. తాను టీడీపీ నుంచి వెళ్తే జిల్లాలో టీడీపీ సగం ఖాళీ అవుతుందని కేశినేని నాని చెబుతున్నాడని, 2014 ఎన్నికల్లో 1,00,000 మెజారిటీతో ఎంపీగా గెలిచిన కేశినేని 2019 ఎన్నికల్లో కేవలం 8,000 మెజారిటీతో గెలిచారని, కేశినేని నానికి ఆ ఎన్నికల్లో మెజారిటీ ఎందుకు తగ్గిందో చెప్పాలని అన్నారు. అవే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనకు మెజారిటీ పెరిగిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. రాష్ట్రం మొత్తం టీడీపీ వ్యతిరేక గాలి వీచినా తన నియోజకవర్గంలో తనకు మెజారిటీ పెరిగిందని తెలిపారు. దీనిపై కేశినేని నాని స్పందించాలని కోరారు. తనకు 35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా విజయవాడ పర్యటనకు వచ్చి ఆయననే స్వయంగా కరకట్టను పరిశీలించి రక్షణ గోడ నిర్మాణం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం సగం పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు అయితే, ఇప్పుడు కేశినేని నాని వచ్చి జగన్మోహన్ రెడ్డి మొత్తం చేశారని అనటం సరికాదని హితో పలికారు. నాని గారు మీకు తెలిసిన విషయమే, గత 4 రోజుల నాడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్టు, ఆయనకి విజయవాడ సీటు కన్ఫర్మ్ అవుట్ ఇవన్నీ కూడా చూసాం. మరి కేశినేని నాని గారు మా దగ్గర ఉండగా ఆయన ఎప్పుడో ఒక మాట ఆయన చెప్తూ ఉండేవారు, నేను ముక్కు సూటిగా ఉంటాను, ఉన్నది మాట్లాడతాను, అది ఎవరికైనా కష్టమైన నేను చేయగలిగేది ఏమి లేదు అన్నట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని చెప్తూ ఉండేవారు. సరే మేము కూడా మంచిదే, మంచి పద్ధతి అనుకున్నాం. మరి పార్టీ మారగానే మరి ఉండదు ఉన్నట్టు మాట్లాడటం, ఆయన ఆ పాయింట్ని వదిలేశాడా, లేకపోతే ఆయన మాట్లాడిందే ఉన్నది ఉన్నట్టు అని అనుకుంటున్నాడా, అది కొంచెం మాకు అర్థం కాకపోయినా నాకు మీ ద్వారా ఆయన్ని ఒక 3 పాయింట్లు అడుగుదామని ఇవాళ మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కువేం లేదు, నేను కాంట్రవర్సీ వాళ్ళు ఎవరిని విమర్శించడం లేకపోతే ఆయన చేసింది తప్ప ఒప్ప అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఆయన సూటిగా నేను ఒక 3 ప్రశ్నలు అడగడానికి మీ ద్వారా మిమ్మల్ని మీ ద్వారా అది అడగాలని నేను అనుకుంటున్నాను. ఆయన ఈ మధ్యకాలంలో
ఈ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసి ఒక 2 సమావేశాల్లో ఆ 2 చోట్ల కూడా నా గురించి ఎక్కువ ప్రస్తావించారు. గతంలో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం సీటు మంత్రి జోగికి వద్దని స్థానికులకే ఇవ్వాలని ఫ్లెక్సీలు వెలిశాయి. జోగిపై ఫ్లెక్సీల వార్ కొనసాగుతూనే ఉంది. జోగిని ఇన్ఛార్జిగా ప్రకటించగా స్థానిక నాయకులు కార్యకర్తలు తీవ్రంగా ఫ్లెక్సీల రూపంలో వ్యతిరేకిస్తున్నారు. పెనమలూరు ఇన్ఛార్జిగా జోగి రమేష్ ను నియమించినప్పటి నుంచి జోగి మాకు వద్దు అని ఫ్లెక్సీలు వెలిశాయి. పెనమలూరు వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేష్ ను నియమించడానికి పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే తమ నిరసనను తెలియజేస్తున్నారు. జగనన్న మన నినాదం 175కి 175 కానీ పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ పోటీ చేస్తే 174/175 జగనన్న అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఉయ్యూరు, కంకిపాడు బస్టాండ్ ఆవరణలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. చూపరులని ఆకర్షిస్తూ పలు చర్చలకు దారితీస్తోంది. స్థానిక నేతలకు టికెట్ కేటాయించే విషయమై ఒక్కసారి పునరాలోచించాలని కంకిపాడులో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. జోగిని ఇన్ఛార్జిగా ప్రకటించగానే స్థానిక నాయకులు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానిక నేతలకే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఏది ఏమైనప్పటికీ జోగి రమేష్ ని ఇన్ఛార్జిగా నియమించిన దగ్గర నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా ఏదో ఒక వర్గం నుంచి జోగికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు దర్శనమిస్తూ ఉండటంతో ఏమి జరుగుతుందో అన్న అయోమయంలో వైసీపీ క్యాడర్ తల మునకలవుతోంది. వైసీపీ అధిష్టానం 4వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 5గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ స్థానాన్ని కోల్పోయారు. సీట్లు కోల్పోయిన వారిలో 4 ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల విషయంలో వైసీపీ నాయకత్వం మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సిట్టింగ్లకు టికెట్లను నిరాకరించగా చాలా మందికి స్థాన చలనం కలిగింది. తాజాగా 4వ జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఈ జాబితాలో ఎస్పీ రిజర్వ్డ్లో 1 ఎంపీ అభ్యర్థిని, 7 అసెంబ్లీ స్థానాలు అభ్యర్థుల్ని మార్చింది. 5గురు సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. సీట్లు కోల్పోయిన వారిలో 4 ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డర్, తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మడకసిరి ఎమ్మెల్యే తిప్పేస్వామి, కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవులకు టికెట్లను నిరాకరించారు. డిప్యూటీ సీఎం గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డి సజ్జల ఆదేశించారని తప్పులు చేసే అధికారులకు ఐఏఎస్ అధికారి గిరీషాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. 83 రోజుల తర్వాత ఎవరు కనిపించారని వైసీపీపై బోండా ఉమ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ జగన్ రెడ్డి సజ్జల ఆదేశించారని తప్పులు చేసే అధికారులు ఐఏఎస్ అధికారి గిరిసాకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ఎన్నికల అనంతరం జగన్ రెడ్డి దేశం విడిచిపోతారని, అతన్ని నమ్ముకొని తప్పులు చేసే అధికారులు ఎక్కడికి పోతారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాలన ఉండేది కేవలం 83 రోజులేనని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆడుకుంటాం, రక్షిస్తామన్న ఏ నాయకుడు కనిపించడు, ఇది వాస్తవమని అధికారులు గ్రహిస్తే మంచిదని ఆయన హితో పలికారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఆర్ఓగా నాడు చేసిన తప్పులకు నేడు కలెక్టర్గా ఉన్న గిరీష సస్పెండ్ అయ్యారని తెలిపారు. అతనితో పాటు మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఎన్నికల సంఘం శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రి 2 ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లు తెలిపారు. గిరీషాను సస్పెండ్ చేసినట్లే ప్రతాప్ రెడ్డి, రిష్వంత్ రెడ్డి, హరినారాయణ, పరమేశ్వర్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. అంగన్వాడీల 39వ రోజు సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. వేతనాలు పెంచి అంగన్వాడీల నిరవధిక సమ్మె విరమింప చేయాలని పలు సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. వారి కనీస డిమాండ్ పరిష్కారం చేయడం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం అవుతుందని తెలిపారు. ప్రభుత్వం వేతనాలు పెంచేంత వరకు ఆందోళన నుండి వెనక్కి వెళ్లేది లేదని అంగన్వాడీలు ప్రకటించారు. శుక్రవారం నాటికి అంగన్వాడీ రాష్ట్ర నాయకుల నిరవధిక నిరాహార దీక్ష 3వ రోజుకి చేరింది. అనేక కార్మిక ప్రజా సంఘాలు తమ సంఘీభావాన్ని తెలియజేశాయి. అంగన్వాడీ యూనియన్ అఖిల భారత కార్యదర్శి, కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వరలక్ష్మి మాట్లాడుతూ విగ్రహాల ఆవిష్కరణలతో మహనీయుల ఆశయాలు నెరవేరవని, వాటికి తగిన చర్యలు చేపట్టినప్పుడే వారి ఆశయాలు ముందుకు తీసుకువెళ్లినట్లు అవుతుందని చెప్పారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆయన అంగన్వాడీల డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరారు. శ్రామిక మహిళల గురించి, మహిళల అసమానత గురించి అంబేద్కర్ చెప్పిన విషయాలను గుర్తు చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సామాజిక సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోర్టు తీర్పులు చెప్పిన విషయాన్ని గమనించాలని అన్నారు.
రాజ్యాంగం ప్రకారం కనీస హక్కుల కోసం పోరాడుతున్న వారిపై అణిచివేత చేయటం తగదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసులకు అంగన్వాడీలు తమ సమాధానాన్ని ఇచ్చారు. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న నేతల్ని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్లో 39 దినాల ఇంకను కూడా అంగన్వాడీ వర్కర్ హెల్పర్ సమ్మం నడుస్తూ ఉంది. అయితే ఈ ప్రభుత్వం మనకి మేము సమ్మం పోతాము అని మొదలే స్ట్రైక్ నోటీస్ ఇచ్చి అనేక మన డిమాండ్లు 4 ఏండ్ల ఇంకను కూడా వేరే వేరే స్వరూపంలో మేము వాళ్ళకి చెప్తానే ఉండం. అయితే గవర్నమెంట్ యావ స్టాండ్ కూడా తీసుకొని ఉండలేదు. తీసుకొనక ఈ ఒక పరిస్థితి ఇక్కడ కలిగింది. రెండోది ఏమంటే అంగన్వాడీ వర్కర్సు మేము చాలా పెద్ద డిమాండ్లు ఏమీ పెట్టలేదు. అంటే రెగ్యులరైజ్ చేయాలా, పే కమిషన్ అండర్లో తేవాలా, లేకపోతే మినిమం వేజ్ యాక్ట్లో తేవాలా అని ఆ డిమాండ్లు ఏం పెట్టలేదు. మేము ఇక్కడ పెట్టిండేది ఇప్పుడు ఏమి ధరలు పెరిగింది, వర్క్ ప్రెషర్ చాలా పెరిగింది, దానికి తక్కనైనట్ల ఒక వేజ్ మీరు ఇవ్వాలా, ఇంక్రీజ్ చేయాలా అని అడిగాం మేము అంతే. సో దాన్ని కూడా ఇవ్వద్దు ముఖ్యమంత్రి గారు ఇచ్చేకి అయ్యలేదు అనే మాదిరిగా వాళ్ళు ఒక రెజిడ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. రెండవది గ్రాడ్యుయేటీ అడిగిండాం. 48 ఏండ్లు మా ఐసిడిఎస్ పుట్టినాక అంగన్వాడీ సెంటర్లు ఈ దేశంలో పుట్టింది 48 ఏండ్లు అయింది. ఈ 48 ఏండ్లలో ఫస్ట్ టైం ఒక సుప్రీంకోర్టు మాకి 2023 ఏప్రిల్లో గ్రాడ్యుయేటీ ఇవ్వాలనే ఒక వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో 210 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్. పాల్గొన్న ప్రజాప్రతినిధులు అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు దేశానికి తలమానికమని వ్యాఖ్య. రాష్ట్రంలో గాలి మారిపోతుందని వైఎస్ఆర్సీపీ పార్టీపై విమర్శలు చేసిన టీడీపీ చంద్రబాబు. రాష్ట్రంలో తుగ్లక్ పనైపోయిందని వెల్లడి. జగన్ను ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు. నగరంలో అత్యంత వైభవోపేతంగా అజ్మీర్ షరీఫ్ కాజా ఉరుసు మహోత్సవాలు. కనుల పండగగా కాజాబాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలు. పాల్గొన్న ప్రజాప్రతినిధులు. భక్తి శ్రద్ధలతో గంధం జెండా ఉత్సవం కార్యక్రమం నిర్వహణ. దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన పథకాలను రద్దు చేసి ఏ మొహం పెట్టుకుని అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేస్తావని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం. అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తొలగించి జగన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చి అంబేద్కర్ ను అవమానపరిచారని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.